495వ నామం మణిపూరాబ్జనిలయాయై నమః. మణిపూరాబ్జ అంటే మణిపూర చక్రమునందు నిలయ వసించున్నది. నాభిస్థానం వద్ద, నాభి అంటే తెలుసు కదా, బొడ్డు దగ్గర, నాభిస్థానం వద్ద మణిపూర చక్రం ఉంటుంది. ఈ చక్రానికి సంబంధించిన కొన్ని వివరాలు ఇంతకుముందు మనం తెలుసుకోవడం జరిగింది. ముందు రాబోయే నామాల్లో మరికొన్ని విశేషాలు కూడా మనకి మాస్టర్ గారు వివరిస్తారు. ఈ మణిపూర పద్మానికి 10 దళాలు ఉంటాయి. ఈ 10 దళాలలోనూ సంస్కృత భాషలోని డా నుండి ఫా వరకు ఉండే 10 అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి. అంటే గర్భస్థమైన జీవి పిండానికి 3వ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు వస్తాయి. మణిపూర పద్మమునందు వసించున్నది ఈ నామానికి అర్థం. 496వ నామం వదనత్రయ సంయుతాయై నమః. వదనత్రయ అంటే 3 ముఖములతో కూడి ఉన్నది అని అర్థం. గర్భస్థ పిండానికి 3వ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్లకు ఏర్పాటు కూడా జరుగుతుంది. అందువలన ఈ 3 వదనములుగా ఈ నామంలో సమన్వయింపబడ్డాయి. ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి. ఈ చక్రం వద్ద ఆవేశకావేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి. అంటే 3 ముఖములతో కూడి ఉండున్నది ఈ నామానికి అర్థం. 497వ నామం వజ్రాదికాయుధోపేతాయై నమః. వజ్ర అంటే వజ్రము, ఆదిక అంటే మొదలైన, ఆయుధోపేత అంటే ఆయుధములు ధరించినది. వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండున్నది ఈ నామానికి అర్థం. ఈ మణిపూరాబ్జాధిష్టాన దేవత 4 చేతులు కలిగి 4 చేతుల్లోనూ వజ్రము, శక్తి, దండము, అభయముద్రలను ధరించి ఉంటుంది. వ్యత్యాసాలు, వైరుధ్యాలు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఆజ్ఞాచక్రం వద్ద ఇవి సమన్వయింపబడతాయన్నమాట. 498వ నామం డామర్యాదిభిరావృతాయై నమః. డామరి అంటే డామరం, ఆదిభి అంటే మొదలైన శక్తి దేవతలచే, ఆవృత అంటే పరివేష్టింపబడి ఉండినది. అంటే శ్రావ్యధ్వని, శ్రావ్యధ్వని అంటే మ్యూజికల్ సౌండ్, పిండిమర ధ్వని, డమరుక ధ్వని, శృతికి స్పందించే లక్షణాలు ఈ 3వ మాసంలోనే బాగా ఉంటాయి. మణిపూర పద్మానికి 10 దళాలు ఉంటాయి. ఈ 10 దళాలలోనూ 10 మంది శక్తి దేవతలు ఉంటారట. వీరి పేర్లు అనుబంధంలో మనం తర్వాత తెలుసుకుందాం. ఈ 10 మంది పేర్ల మొదటి అక్షరాలు డా నుండి ఫా వరకు ఉండే 10 అక్షరాల వరుస క్రమంలో ఉంటాయి. పద్మం యొక్క కర్ణిక వద్ద మరిపూర చక్రాది దేవత లాకిని శక్తి ఉంటుంది. డామరి అంటే డామరము, ఢమరుకం.